కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ రెండోసారి జిల్లా అధ్యక్షులుగా నియమితులైన శుభ సందర్భంగా జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం, జగ్గంపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా వేద పండితులు మామిళ్లపల్లి అయ్యప్ప ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ స్వామివారి శేషవస్త్రం కప్పి వేద ఆశీర్వచనం చేసి వెంకటేశ్వర స్వామివారి ప్రతిమను జ్ఞాపికగా అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తకొండబాబు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన జ్యోతుల నవీన్ కు మరోసారి జిల్లా అధ్యక్షుడిగా నియమించిన శుభ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశామన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్ ఆర్యవైశ్యులను గుర్తించి ఎప్పటికప్పుడు తమకు మంచి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. జగ్గంపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పాలకుర్తి సురేష్ మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున శుభాకాంక్షలు తెలియజేశామన్నారు. ఈ కార్యక్రమంలో మానేపల్లి బంగారాజు, బొండా నోకబాబు, కంచర్ల శ్రీనివాస్, వి నాగసత్య, దుర్గపు ప్రకాష్, వి శ్రీరామ్మూర్తి, బి వీరసత్య, బొండాడ జగన్, చిత్రపు బాబు, ముమ్మిడివరపు సురేష్, కొత్త హరికిషన్, పాబోలు స్వామి తదితరులు పాల్గొన్నారు. జ్యోతుల నవీన్ గారి నాయకత్వం, జ్యోతుల నవీన్ గారి నాయకత్వం. మన ప్రీతం నాయకులు జ్యోతుల నవీన్ కుమార్ గారికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా రెండోసారి కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు మా జగ్గంపేట ఛాంబర్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మన జగ్గంపేట గౌరవనీయులు శాసనసభ్యులు తనయుడు జ్యోతుల నవీన్ కుమార్ గారు రెండోసారి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా జగ్గంపేట ఆర్వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మన ఆర్వైశ్య సోదరులు అందరూ వచ్చి మరి తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లాకి రెండోసారి ఎన్నికైన నవీన్ కుమార్ గారికి, ప్రెసిడెంట్గా ఎన్నికైన నవీన్ కుమార్ గారికి ఈరోజు జగ్గంపేట ఆర్వైశ్య సోదరులు అందరూ వచ్చి మరి ఘనంగా వారి సన్మానం జరిగింది. మరి జ్యోతుల నవీన్ గారు మరి కష్టపడి పార్టీ కోసం అంతా కష్టపడి తీసుకొచ్చిన ఘనత ఉంది. అలాగే కష్టకాలంలో కూడా పనిచేసిన వ్యక్తి ఉన్నారంటే జ్యోతుల నవీన్ కుమార్ గారు. మరి వారు కాకినాడ ఎంపీ సీట్ కూడా పాపం ట్రై చేశారు, ఈక్వేషన్స్ బట్టి రాలేదు. కానీ అదృష్టవంతంగా మళ్ళీ గుర్తించి జ్యోతుల నవీన్ కుమార్కి రెండోసారికి ఆగ్రహంగా ఇవ్వడం జరిగింది. మరి పార్టీకి ముందు తీసుకెళ్తున్న యువకుడు, ఉత్సాహవంతుడు నవీన్ కుమార్ గారు కూడా భవిష్యత్తులో కూడా ఇంకో ఎన్నో పదవులు ఆర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగ్గంపేట ఆర్వైశ్య సంఘం తర్వాత నాకు ఈరోజు మరి వైశ్య కులంలో పుట్టి మమ్మల్ని గుర్తించి ఒకసారి అన్నవరం దేవస్థానం బోర్డు నెంబర్ ఇచ్చారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఏకగ్రీవంగా ఇచ్చారు. వారికి జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నవీన్ కుమార్ గారికి, అలాగే మన ప్రీతమ నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నెంబర్ వంటి ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.